రాజుగడే చేశాడు, అంతా రాజే చేశాడు. అసలు ఆ రాజుగాడికి మందారం ఏం అన్యాయం చేసిందని ఇలా పొట్టన పెట్టుకున్నాడు. నాకెందుకో ఈ విషయంలో రాజు ప్రేమయం లేదనిపిస్తుందన్నయ్య. మొన్న మన దీపక్ చేసిన తప్పుకు మందారాన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా రాజే మందారాన్ని విడిపించాడు. ఆ ఒక్క విషయమే కాకపోయినా అంతకుముందు ఏ సందర్భాన్ని తీసుకున్నా రాజు మందారం మీద అభిమానం చూపించాడే కానీ కోపం చూపించలేదు. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకుందాం తమ్ముడు. కానీ ఏ ఆధారం లేకుండా పోలీసులు రాజుని అరెస్ట్ చేశారంటావా? కావాలని కాకపోయినా ఏదో క్షణికావేశంతో అయినా చేసుండొచ్చు కదా. ఇదంతా ఖచ్చితంగా రాజే చేశాడక్క. అమ్మా రూపా, ఏంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు? ట్రీట్మెంట్ తీసుకోలేదా? ట్రీట్మెంట్ చేశారు బావగారు. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా. అందులోనూ మందారం చనిపోయిందన్న వార్తని జీర్ణించుకోలేకపోతోంది. దీపక్ బావా, మందారం చనిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టున్నావు. అవును రూపా, నా బాధంతా నా బిడ్డ తల్లి లేని బిడ్డ అయిపోయాడని. అసలు నిశ్చితార్థం జరుగుతుంది అనగా ఇంట్లో మందారం కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. ఒకేసారి ఇద్దరూ కనిపించకుండా పోయారు. ఎక్కడికి తీసుకెళ్ళావు మందారాన్ని బావా? మందారం ఎటెళ్ళిందో దీపక్ ఎలా తెలుస్తుంది రూపా? అయినా ఎంగేజ్మెంట్ అప్పుడు దీపక్ ఇంట్లోనే ఉన్నాడు కదా. ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి ఓ 10 నిమిషాలు పక్కకి వెళ్ళాడు తప్ప ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఏం తమ్ముడు, ఆ విషయం నీకు కూడా చెప్పాను కదా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియనివ్వను రాజన్న. అవును రూపా, మందారం ఇంట్లోంచి వెళ్ళినప్పుడు రాజుతో మాట్లాడడం నేను గమనించాను. అంతలోనే ఇలా జరిగిపోయింది. లేదు నాన్న, మందారం టెన్షన్ పడింది ఈ దీపక్ గురించి. వీడు దాచిన ఒక ఆవిడ్ని కాపాడడం గురించి. ఆ విషయం గురించే దీపక్ని ఫాలో అయ్యింది. అదే విషయం రాజుకు చెప్పింది. దీపక్ బండారం బయటపడుతుందనే భయంతో మందారంని చంపేశాడు. మందారాన్ని కాపాడుకుందామని వెళ్ళిన రాజు మీదకి ఆ నేరం నెట్టేశాడు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చున్నాడు. అయినా నా మీద అనుమానం ఎందుకు రూపా నీకు? ఒక్క మాట కూడా ప్రేమగా మాట్లాడను నువ్వు. ప్రాణం పోయేసరికి మందారంని వదిలి ఉండలేనట్టు ఫోటో వదలకుండా కూర్చున్నావు కదా బావా. అందుకు నాకు అనుమానంగా ఉంది. రూపా, నిజానిజాలు కోర్టులో తెలుస్తాయి. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, ఖచ్చితంగా శిక్షించబడతారు. అవును నాన్న, తప్పు చేసిన వాళ్ళు నిజంగా శిక్షించబడాలి. తప్పు చేయని వాళ్ళు రక్షించబడాలి. చూడమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు.
హంతకుణ్ణి పట్టుకుని అరెస్టు చేయడం కూడా జరిగింది. నాయనా, నాయనా, నాయనా. సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. ముచ్చలు అమ్మా, నాయనే, వచ్చేస్తున్నాడు. అమ్మా, మీరు ఎక్కువగా టెన్షన్ పడకూడదు. కనీసం 2-3 నెలలైనా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మీరు ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. 2 నిమిషాలు మాట్లాడి రెస్ట్ తీసుకునివ్వండి. అలాగే డాక్టర్ అమ్మా. ఏంటయ్యా డాక్టర్ 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకోమంటుంది? కాళ్ళు తిరిగి పడిపోతానే 2-3 నెలలు అంటారా? ఇంకా నయం, కిడ్నీ ఏదో పోయిందని వచ్చుంటే 2-3 సంవత్సరాలు రెస్ట్ తీసుకోమనే వాళ్ళేమో. ఏటయ్యా, నాకు కాళ్ళు రావడం లేదేటి? ముచ్చలు, నీకు ఆపరేషన్ చేశారే. ఏటయ్యా, ఆ డాక్టర్ అనుకుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. అమ్మా, నీ 2 కిడ్నీలు పోయాయంట. నా కిడ్నీలు పాడవడం ఏంటి వరాలు? ఎందుకు మీరంతా అలాగ మాట్లాడుతున్నారు? నీకు 2 కిడ్నీలు పాడైపోయి బతకటం చాలా కష్టం అన్నారు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే గాని నువ్వు బతకవని చెప్పారు. సమయానికి మన రేణుక దేవతలాగా వచ్చి నీకు కిడ్నీ దానం చేసినది. ఏమంటున్నావయ్యా? ఇప్పుడు రేణుకి ఎక్కడుంది? అదిగో అంటే రేణుక నాకు ప్రాణం పోసిందా? పాపాత్మురాల్ని, అంత మంచి రేణుకని చాలా సార్లు బాధ పెట్టాను. కానీ ఏమి మనసులో పెట్టుకోకుండా తన కిడ్నీ నాకు దానం చేసింది. రేణుక రుణం ఎలాగైనా తీర్చుకోవాలి. నా ప్లాన్ సక్సెస్ అయింది. అత్త మనసులో నా కోసం గూడు కట్టుకుంటుంది. నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటుంది. అయ్యా, నేను మన రాజును చూడాలా, ఆడితో మాట్లాడాలా. ముచ్చలు, ఈ పరిస్థితిలో నిన్ను బయటికి తీసుకెళ్ళటం చాలా కష్టం. నీ ప్రాణానికే ప్రమాదం. అది కాకుండా ఈ టైంలో మనం స్టేషన్లోకి వెళ్ళలేం. రేపొద్దున్నే కోర్టులో రాజు నిర్దోషం నిరూపించుకున్నాక నేరుగా ఇక్కడికే వస్తాడు. సరే దేవుడా, ఎంగేజ్మెంట్ ఆపగలిగాను, ముత్యాల్ని కాపాడుకోగలిగాను. అలాగే నీ చల్లని దీవెనలతో నా కొడుకుని నిర్దోషిగా బయటికి తీసుకురావయ్యా.
రేపు కోర్టులో నేను నిర్దోషిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మందారాన్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. కానీ నేను బయట ఉంటే ఏమైనా చేయగలను, లోపలుంటే ఏం చేయగలను? అమ్మాయి గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. భోజనం తినమ్మా. వద్దు. రూపా, అసలే నీకు శక్తి లేక నీరసంగా ఉంటున్నావు. త్వరగా కోలుకోవాలి అంటే కాస్తైనా తినాలి కదమ్మా. ఎలా తినగలను పిన్ని? రాజుని అన్యాయంగా అరెస్ట్ చేశారు. రేపు కోర్టుకి తీసుకెళ్తున్నారు. రేపు రాజుని నిర్దోషిగా నిరూపించలేకపోతే శిక్ష పడుతుంది. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలన్నా చెయ్యలేం. ఇప్పుడు మాత్రం ఏం చేయగలం రూపా? మన వల్ల ఏమవుతుంది? మందారాన్ని చంపింది రాజే అని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ హత్య రాజు చేయలేదు అని నిరూపించటానికి ఒక్క ఆధారం కూడా లేదు కదా రూపా. లేదు పిన్ని, కానీ రాజు ఈ హత్య చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా? అవును రూపా. అదే మనకున్న ఆధారం పిన్ని. మందారాన్ని మర్డర్ చేసిన ప్లేస్కి వెళ్తే ఏదో ఒక ఆధారం దొరకచ్చేమో. నన్ను తీసుకెళ్ళు పిన్ని. నెమ్మదిగా మాట్లాడు పిన్ని. పిన్ని ప్లీజ్ పిన్ని, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు. రూపా, ఇప్పుడు బయటికి వెళ్ళటం కష్టం. బావగారు చూస్తే ఏం చెప్పడానికి ఉండదు. ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి వెళదాం. ఉదయాన్నే రాజుని కోర్టుకి తీసుకెళ్తారు పిన్ని. కోర్టు టైం అయ్యేలోపు మనం ఏదైనా సాక్ష్యాన్ని సంపాదించాలి. అలాగే చేద్దాం రూపా. నువ్వు ఇప్పుడు అన్నం తిను. రాజుని రక్షించుకోవాలన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ముందు తిను. రూపా, నాన్న ఎలా ఉందమ్మా ఇప్పుడు? కొంచెం పర్లేదు నాన్న. ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బావగారు. నేను మందారం విషయంలో సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్తున్నాను రూపా. రాజు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నాన్న. మీ మనసాక్షి కూడా తెలుసు. అయినా రాజు మీదున్న కోపంతో మీరిలా చేస్తున్నారు. మీకున్న కోపం రాజుని శిక్షించాలి అనుకుంటే, నాకున్న నమ్మకం రాజుని కాపాడుకోవాలి అనుకుంటోంది నాన్న. సుమా, నేను కోర్టుకు వెళ్తున్నాను. నువ్వు రూపాని హాస్పిటల్కి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళరా. అలాగే బావగారు. మందారం, నీ చావు కారణమైన ఆ రాజుగాడికి కూడా ఉరిశిక్ష పడేలా చేసి నీ ఆత్మ శాంతించేలా చేస్తాను. నేను కూడా మందారం, వాడికి శిక్ష పడేంత వరకు నీకు పెద్ద కర్మ కూడా చేయను. నీకు పిండం పెట్టడం అంటూ జరిగితే ఆ రాజుగాడికి ఉరి శిక్ష పడ్డ తర్వాతే. మీరేం బాధపడకండి అత్తయ్య. తప్పకుండా మందారాన్ని చంపిన వాళ్ళకి శిక్ష పడుతుంది. మందారం ఆత్మ శాంతిస్తుంది. న్యాయమే గెలుస్తుంది. రూపకి నిజమేమైనా తెలిసిపోయిందా ఇలా మాట్లాడుతుంది? అయినా ఆధారాలన్నీ మనకి ఫేవర్గా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. అన్నిటికీ మించి మామయ్య సాక్ష్యం చెప్పబోతున్నాడు. బయలుదేరదాం అన్నయ్య. అమ్మా రూపా, మీరు హాస్పిటల్కి వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే నాన్న.
మందారం, ఒకరిని కాపాడబోయి నీ ప్రాణాల్ని పోగొట్టుకున్నావు. నీ మంచితనం కోసమైనా న్యాయం గెలవాలి. నేను గెలిపిస్తాను. పదమ్మా. విశాల్, సార్ కోర్టుకు టైం అవుతుంది. ఆ సెల్లో ఉన్న రాజుని తీసుకురా. ఓకే సార్.